నమస్తే అండి, నేను డాక్టర్ రమణరాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు మైగ్రేన్ గురించి తెలుసుకుందాం. ఈ మైగ్రేన్ను మనకు ఆయుర్వేదంలో మనం అర్థావభేదకం అంటాం. అంటే అర్ధభాగం భేదించినట్టు నొప్పి వస్తుంది కాబట్టి దీన్ని అర్ధావభేదకం అంటాం. దీనినే మనం ఒంటి తలనొప్పి లేదా పార్శ్వపు తలనొప్పి అని సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటుంటారు. ఇది దేనివల్ల వస్తుంది అంటే ముఖ్యంగా ఆధునిక శాస్త్రరీత్యా కూడా సెరటోనిన్ అనేటటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్లో వచ్చేటటువంటి హెచ్చుతగ్గుల వల్ల మనకు మెదడుకు వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో రక్త సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల ఈ మైగ్రేన్ అనేది వస్తుంది. అందువల్లనే ఈ బ్లడ్ ఎప్పుడైతే బ్రెయిన్కు తక్కువ కావటం వల్ల మనకు వామిటింగ్ సెన్సేషన్, హెడేక్ ఇవన్నీ కూడా వస్తాయి. ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ముఖ్యంగా వాత, పిత్త, కఫ ఈ త్రిదోషాల వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే వీటిలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. కొంతమందికి ఓన్లీ హెడేకే వస్తుంది, ఇది ఒక రకం. ఒకరి వైపు రావచ్చు, లేదంటే ఫస్ట్ మొత్తం తల మొత్తం వచ్చి ఒకవైపు స్ప్రెడ్ కావచ్చు, ఒకవైపు వచ్చి మొత్తం తలంతా స్ప్రెడ్ కావచ్చు, ఇది ఒక రకం. నెక్స్ట్ 2వ రకం ఏంటంటే తలనొప్పితో పాటు నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇది ఒక రకం. ఇంకా మరి వీటిలో ఇది రాకముందు ఏమేమి లక్షణాలు ఉంటాయంటే, రాకముందు పేషెంట్స్ అంటే ఇది రాకముందు కొంతమందికి కొన్ని గంటలు రోజుల ముందు కూడా మోషన్ సరిగ్గా రాకపోవటం కానీ, లేదా మోషన్స్ కావటం కానీ, అదేవిధంగా చిరాకు పడడం కానీ, డల్గా ఉండడం కానీ, లేదంటే కొన్ని రకాల ఆహార పదార్థాలపైన ఎక్కువ ఇష్టం చూపడం కానీ, ఇవన్నీ కూడా కొంతమందికి తెలుస్తాయి. మరి ఇది రావటానికి కొద్ది గంటల ముందు ఏమవుతుంది అంటే మనకు జనరల్గా ఏమవుతుంది, ఈ ఎండకు వెళ్తే ఎక్కువ కావటం, నెక్స్ట్ కళ్ళ ముందు ఏదో ఎక్కువ వెలుతురుతో కూడిన వస్తువులు కనిపించటం, చెవులో శబ్దం రావటం, ఆవలింతలు రావటం, కడుపులో గుడబిడ శబ్దాలు రావటం, ఎక్కువ ఎవరైనా సరే మాట్లాడితే చిరాకు అనిపించటం, ఇవన్నీ కూడా ఇది రావటానికి ముందు, వచ్చిన తర్వాత కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కొంతమందికి వామిటింగ్ అవుతుంది, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మైగ్రేన్ యొక్క లక్షణాలు. వీటిల్లో కూడా మనకు వాత, పిత్త, కఫ ఈ లక్షణాలను బట్టే మన ట్రీట్మెంట్ ఉంటుంది. వాత లక్షణాలు ఉంటే ఓన్లీ తలనొప్పి ఉంటుంది, చలికి వెళ్తే ఎక్కువ అవుతుంది, ఉపవాసాలు ఉంటే ఎక్కువ ఉంటుంది, జర్నీకి వెళ్తే ఎక్కువ అవుతుంది. అదే పిత్తం వల్ల వచ్చినటువంటి వాటిల్లో తలనొప్పితో పాటు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎండకు వెళ్తే ఎక్కువ అవుతుంది, మసాలా ఫుడ్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది, కోపం అయితే ఎక్కువ అవుతుంది, ఎండకు వెళ్తే ఎక్కువ అవుతుంది. అదే కఫం వల్ల వచ్చిన లక్షణాలన్నీ ఎలా ఉంటాయంటే వీరికి సైనస్తో పాటు మైగ్రేన్ వస్తుంది, ఆ లక్షణాలన్నీ ఉంటాయి. అంటే తల బరువు ఉంటుంది, ముక్కులు మూసుకపోతాయి, వాళ్ళకు మైగ్రేన్ వస్తుంది. అట్లా ఈ వాత, పిత్త, కఫ ఈ లక్షణాలను బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది వేరువేరుగా ఉంటుంది. వీటిల్లో కూడా మనకు పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. పంచకర్మల్లో ముఖ్యంగా ధార అని ఉంటుంది. అంటే మనకు పేషెంట్ టేబుల్ ఉంటుంది పడుకోబెట్టి, పైన ఒక ధార పాత్ర ఉంటుంది, దాంట్లో మెడిసిన్ తలపైన ధారగా పడుతుంటుంది. దీని ద్వారా మనకు మైగ్రేన్ చాలా కాలం నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చాలా మందులు వాడినా తగ్గకుండా చివరకు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటుంటారు, మనం చూస్తుంటాం పేపర్లో. అలాంటివి కూడా ఈ ధారతో, ఈ శిరోధారతో పూర్తిగా ఒక వారంలోనే కంట్రోల్కి వస్తాయి. ఇంకా మనకు వీటితో పాటు నస్యకర్మ అని ఉంటుంది. అంటే ముక్కులో కొన్ని డ్రాప్స్ వేస్తాం, దాని ద్వారా కూడా మనకు తగ్గుతుంది. ఇంకా కొంతమందికి అబ్డామినల్ మైగ్రేన్ అంటాం. అంటే మనకు తలలో రాదు, తలలో మాత్రమే బ్రెయిన్ ఉంటుందని మనకు తెలుసు, కానీ కడుపులో కూడా బ్రెయిన్ ఉంటుంది. ఈ మధ్య మనకు రీసెర్చ్లో తెలియపరిచినారు. దీన్నే గట్ బ్రెయిన్ అంటాం. కాబట్టి తలకే కాదు, కడుపుకు కూడా మనకు మైగ్రేన్ వస్తుంది, దాన్నే మనం అబ్డామినల్ మైగ్రేన్ అంటాం. ఇది ముఖ్యంగా చిన్నవారికి, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకు వస్తుంది. వారు ఏంటంటే ఏదైనా మనం ఫుడ్ తీసుకుంటే ఇమీడియట్గా మనకు కడుపు నొప్పి రావటం, మెలితిరిగినట్టు ఉండటం, దాంతోపాటు వామిటింగ్ కావటం, ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదం ద్వారా తగ్గుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే ఒక్కసారి మీ ఏవైనా రిపోర్ట్స్ ఉంటే ఒక్కసారి తీసుకొని మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి. పంచకర్మ ట్రీట్మెంట్స్తో పాటు మనకు ఇంటర్నల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. మనకు తప్పకుండా మనకు మెడిసిన్ ఆ మైగ్రేన్ లేదా పార్శ్వపు తలనొప్పి లేదా అర్ధావభేదకం అనేది పూర్తిగా తగ్గుతుంది.